By humility and the fear of the Lord are riches, honor and life. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. By fearing God and by growing in humility, ఆయనలో భయపడి వినయములో పెరగడం వల్ల you are promised 3 promises. అక్కడ 3 వాగ్దానాలు ఇవ్వబడ్డట్టున్నాయి. Riches, ఐశ్వర్యము, honor ఘనత and life. జీవము. Every mother, every father wants these blessings. మరి ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా తమ పిల్లలకు ఈ దీవెనలు రావాలనే కోరుకుంటా ఉంటారు. They desire these blessings for themselves and for their children. తమ కొరకు తమ పిల్లల కొరకు కూడా ఇవి కావాలని కోరుకుంటానే ఉంటారు. We think we can get them by buying a house of 1 crore, buying a car for 50 lakhs. మరి ఒక కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొని, ఒక 50 లక్షలు పెట్టి కారు కొని అది మన పిల్లలకి ఇచ్చి వాళ్లకు ఐశ్వర్యము ఘనత వస్తుందని నమ్ముతా ఉంటారు. By putting them in the best of the schools, మంచి స్కూల్స్ తో వారికి మరి వాళ్ళని చదివించడానికి ఏసి, all that will not give you these blessings. అవి ఏవి కూడా ఇక్కడ చెప్పబడ్డ 3 దీవెనలు మనకు తెచ్చి ఇవ్వవు. What are the 3 blessings? అవి 3 వాగ్దానాలు, 3 దీవెనలు ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాము. Riches. ఐశ్వర్యము. Bible doesn't say if you have a good certificate and a very good job you will become rich. మరి నీకు ఒక మంచి సర్టిఫికేటో లేకుంటే ఒక మంచి ఉద్యోగమో ఉంటే మరి అది ఒక ఐశ్వర్యం కింద అని చెప్పదు వాక్యం. I know at least half a dozen people in the church where I am the pastoring. మరి ఇప్పుడు నేను ప్రస్తుతం పాస్టర్గా ఉన్న ఆ సంఘంలో కనీసం ఒక 6గురిని గురించి నాకు తెలుసు. They don't have big degrees at all. వాళ్ళకి అసలు పెద్ద సర్టిఫికేట్లు పెద్ద డిగ్రీలే లేవు వారికి. But they are very good believers. వాళ్ళు చాలా నమ్మకమైన విశ్వాసులుగా చూస్తారు. And they are very humble people. వారు ఎంతో వినయముతో కూడినటువంటి వ్యక్తులు. God gave them such wisdom and intelligence. వారికి దేవుడు ఎంతో జ్ఞానము ఎంతో వివేచన శక్తి ఇచ్చి ఉంటున్నాడు. They have started business and they have employed a few other people. మరి వారు సొంతగా వ్యాపారం ప్రారంభించడమే కాదు, ఈ రోజు వారు అనేకులను తమకు పని చేస్తానికి ఉద్యోగం వాళ్ళకి ఇవ్వడానికి వారి దగ్గర పెట్టుకొని ఉద్యోగం కల్పించి అభివృద్ధి చెందుతా ఉన్నారు. They don't have these degrees. వాళ్ళకి ఆ డిగ్రీ లేవు. They didn't go to this posh costly schools and colleges. మరి పెద్ద స్కూల్స్కు బిజినెస్ స్కూల్స్కి వెళ్ళి ఇక్కడ చదువుకోలేదు వాళ్ళు. But the Lord blessed them with intelligence. వారికి దేవుడికి వారిని దీవెన ఒక జ్ఞానమును వివేచనను ఇచ్చి వారిని దీవించినట్టు నేను చూస్తా ఉన్నాను. One of them asked me to go to his small company on Friday and pray for them. మరి మొన్న శుక్రవారం నాడు ఒక వ్యక్తి నన్ను తన ఫ్యాక్టరీకి వచ్చి తన యొక్క ఆఫీస్కి వచ్చి అక్కడ వచ్చి ప్రేయర్ చేయండి, ప్రార్థన చేయండి అని నన్ను ఆహ్వానించినట్టు చూస్తా ఉన్నాను. God is promising riches. దేవుడు ఐశ్వర్యాన్ని వాగ్దానం చేస్తాడు. Honor means popularity. ఆనర్ అంటే మరి మన లోక రీతిగా చూసినట్టయితే ప్రజల మధ్య మరి ఎంతో గొప్ప పేరు లేకుంటే ప్రజా అభిమానము లేకపోతే మంచి పేరు అని అనిపిస్తావు. Wherever you may be, you will be known. మరి నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీవు ఆ ఇతరుల చేత గుర్తింపబడిన వాడిగా ఉంటుంటావు. And the life there, the word life there refers to, అక్కడ ఆఖరి వాగ్దానము జీవము అన్నది దేని గురించి రాయబడిందంటే long